పాపము అంటే ఒకటి ఏం చెప్పుకున్నామంటే, మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయకపోతే పాపం. మేలైనది ఒకరి విషయంలో, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి మేలు, అది ఆత్మ విషయమై లేకుంటే పర సంబంధమైనటువంటి మేలు. అంతేగాని దుర్నీతి విషయమైన మేలు చేయాలనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు ఎవరికి మేలు చేయాలని చూశాడు చెప్పండి? ఎవరితో యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు? యెహోషాపాతు ఆహాబుతో తన కొడుకును అల్లుడిగా చేసి విందు చేసుకున్న తర్వాత ఈ ఆహాబు అతన్ని ప్రేరేపించి, మనం నాకు పడని ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మీదకి యుద్ధానికి వెళ్దామంటే ఇతను ఓకే అన్నాడు. అంటే అతనికి మేలు చేస్తున్నట్లుగానేగా, అతనికి సహాయపడుతున్నట్లుగానేగా, అతనికి తన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, తాను చూపించిన ప్రేమను బట్టి, ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, కలుపుకున్నటువంటి బంధుత్వాన్ని బట్టి ఒక మేలు చేయాలని అతనితో పాటు యుద్ధానికి వెళ్ళాడు. కానీ దేవుడు దాన్ని ఏమన్నాడంటే తప్పు అన్నాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.